స్క్రీన్ పై షారుఖ్ కనిపించి దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. జవాన్, పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో రైజింగ్ లో ఉన్న బాద్షా హ్యాట్రిక్ 1000 CR కలెక్షన్స్ కి గండి కొట్టింది డంకీ. దీంతో కాస్త బ్రేక్ ఇచ్చి కింగ్ పట్టాలెక్కించాడు. ఈ ప్రాజెక్ట్ కూడా త్వరలో గుమ్మడికాయ కొట్టైపోతున్నారు. నెక్స్ట్ కింగ్ ఖాన్ ఏం ఫిల్మ్ చేయబోతున్నాడు, లేదా మళ్ళీ గ్యాప్ తీసుకుంటాడా? జీరో డిజాస్టర్ తరువాత కేవలం క్యామియో పాత్రలకు పరిమితమైన షారుఖ్ ఖాన్ 2023లో తన పవర్ చూపించాడు. పఠాన్, జవాన్ బాక్సాఫీస్ ఊచకోత కోసాయి. 2 ఫిలిమ్స్ 1000 కోట్ల మార్క్ దాటాయి. డంకీతో కూడా మరో 1000 crore కొల్లగొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలి అనుకుంటే సలార్ దెబ్బకు డంకీ డీలా పడింది. సలార్ కలెక్షన్లతో పోలిస్తే డంకీ వసూళ్లు డల్ అయ్యాయి. ఈ దెబ్బతో బాద్షా మళ్లీ గ్యాప్ తీసేసుకున్నాడు. డంకీ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్ కింగ్ మూవీని పట్టాలెక్కించాడు. ఇంకొన్ని నెలల్లో ఈ మూవీకి గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కింగ్. ఇక ఈ ప్రాజెక్ట్ ఫినిష్ దశకు చేరడంతో కొత్త కథలు వింటున్నాడు బాద్షా. ఇప్పటికే ఫరా ఖాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు షారుఖ్. మైహూనా 2 అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రెజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. గతంలో ఈ కాంబోలో 3 ఫిల్మ్స్ రాగా అన్నీ సూపర్ డూపర్ హిట్సే. 60 ఏళ్లలోకి అడుగుపెట్టిన షారుఖ్ ఇకపై యాక్షన్ చిత్రాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడట. ఒళ్ళు హోనం చేసుకునే క్యారెక్టర్స్ కు బ్రేక్ ఇచ్చి రొమాంటిక్ డ్రామాలు చేయాలనుకుంటున్నాడట. అయితే తన ఏజ్ దృష్టిలో పెట్టుకుని మెచ్యూర్డ్ లవ్ స్టోరీ విత్ ఎమోషనల్ కంటెంట్ ప్రాజెక్టుకు ఎస్ చెప్పాలనుకుంటున్నట్లు సమాచారం. ఫరాఖాన్ మూవీతో పాటు మరో బిగ్ బడ్జెట్ రొమాంటిక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జూన్ నుండి ఫరా మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సమాచారం. నెక్స్ట్ ఇయర్ లవ్ స్టోరీ సెట్స్ పైకి వెళ్లనుందని బీటౌన్ టాక్. ఇప్పటి వరకు తీసుకున్న రెస్ట్ చాలనుకున్న కింగ్ ఖాన్ ఇకపై మరింత బిజీ కాబోతున్నాడు. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న పెద్దీపై భారీ అంచనాలే ఉన్నాయి. చికిరి, రై రై రారా సాంగ్స్ ఎక్స్పెక్టేషన్స్ ని డబుల్ చేసేసాయి. ఏప్రిల్ ఎండింగ్ లో మూవీ రిలీజ్ కాబోతోంది. టాలీవుడ్, నార్త్ బెల్ట్ లో పెద్దీకి పోటీ లేకపోయినా ఆ ఇండస్ట్రీలో వార్ తప్పదా? మూవీ ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడుందా? స్పెషల్ సాంగ్ కోసం బుచ్చిబాబు గట్టిగా ప్లాన్ చేస్తున్నాడా? RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ ను శంకర్ గేమ్ చేంజర్ తో డ్యామేజ్ చేశాడు. 3 ఏళ్ల పాటు చిక్కిన ఈ కళాఖండం డిజాస్టర్ గా మారింది. దీంతో స్టార్ డైరెక్టర్స్ ను పక్కన పెట్టి 1 మూవీ ఎక్స్పీరియన్స్ ఉన్న బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చాడు. బుచ్చి ఎలా తీస్తాడో అని డౌట్స్ పడుతున్న వేళ మూవీ గ్లిమ్స్, చికిరి, రై రై రారా సాంగ్స్ మూవీపై అంచనాలు డబుల్ చేశాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో మరోసారి మ్యూజిక్ చేశాడు. పెద్ది తొలుత మార్చి 20న రిలీజ్ అనుకోగా షూటింగ్ ఇన్కంప్లీట్. ఏఆర్ రెహమాన్ స్కోర్ డిలే వల్ల ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో షూట్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఇందులో స్పెషల్ సాంగ్ పెండింగ్ ఉన్నట్లు టాక్. దీనికోసం బుచ్చి 3 ట్రెండింగ్ భామలను పరిశీలిస్తున్నాడట. కురువు సుకుమార్ ఫిలిం రంగస్థలంలో జిగేల్ రాణిలా మెరిసిన పూజా హెగ్డేతో పాటు మృణాల్ ఠాకూర్, దురందర్లో ఐటమ్ సాంగ్ తో చించేసిన ఆయేషా ఖాన్ నేమ్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పెద్దిని ఏప్రిల్ 30న పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. టాలీవుడ్, నార్త్ బెల్ట్ లో మూవీకి పోటీగా పెద్దగా సినిమాలు లేవు. కానీ సౌత్ ఇండియాలో పొరుగు ఇండస్ట్రీలైన తమిళ్ అండ్ కన్నడ నుండి కాంపిటీషన్ తప్పదు. ఈ మూవీ రిలీజ్ అవుతున్న డేట్ ని తమిళంలో కరతో వస్తున్నాడు ధనుష్. ఈ మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇటు కన్నడలో అదే రోజు కేడి ద డెవిల్ కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక మలయాళంలో మల్టీ స్టారర్ ఫిలిం పేట్రియట్ ఏప్రిల్ 23నే రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ క్లిక్ అయితే పెద్ది ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది. RRR తో తమిళ్, కేరళలో భారీ ఓపెనింగ్స్ సాధించిన రామ్ చరణ్ పెద్ది రిజల్ట్ ఎలా ఉండబోతోందో. సౌత్ స్టార్ హీరోయిన్స్ తమన్నా, నయనతార లైనప్ చూస్తే వావ్ అనాల్సిందే. ఈ సీనియర్ ముద్దుగుమ్మల చేతుల్లో ఇంచుమించు 6 డజన్ చొప్పున సినిమాలున్నాయి. కానీ వీరిని మించిపోతోంది ఓ యంగ్ బ్యూటీ. ఏకంగా ఆమె ఖాతాలో 10 సినిమాలున్నాయి. పోనీ ఆమె హిట్ ట్రాక్ సూపర్ ఉందా అంటే అది కాదు. సో అనిపించుకున్న మూవీలతోని ఈ ఆఫర్స్ ని కొల్లగొట్టేస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఇండస్ట్రీలో ఎన్నాళ్ళ నుండి కొనసాగుతున్న సరైన ఐడెంటిటీ కావాలంటే ఓ బ్రేక్ రావాలి. అలాంటి బ్రేకే వచ్చింది వామికా గబ్బీకి బేబీ జాన్ రూపంలో. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే బీభత్సమైన ఆఫర్లను తెచ్చిపెట్టింది. అంతకుముందు చాలా సినిమాలు చేసిన రాణి ఐడెంటిటీ ఫ్లాప్ మూవీ బేబీ జాన్ తెచ్చిపెట్టింది. దీంతో తమన్నా, నయనతారను మించిపోయే లైనప్ ఆమె సొంతం. దాదాపు 10 సినిమాలు ఆ బ్యూటీ ఖాతాలో ఉన్నాయి. గతేడాది రాజ్ కుమార్ రావుతో
పుల్చుక్ మాఫ్లో నటించి సరిపెట్టేసుకున్న వామికా గబ్బి ఈ ఏడాది వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయబోతోంది. అందులోనూ 5 ఇండస్ట్రీస్ ను మడత పెట్టేయబోతోంది. అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది. పతి పత్ని ఔర్ ఓదో మేలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్, కుకీకి కుండ్లీ లాంటి ఫిల్మ్ చేస్తోంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న రక్త బ్రహ్మాండ్ సిరీస్ లో కీ రోల్ చేస్తున్నట్లు టాక్. సుమారు దశాబ్ద కాలం తర్వాత తెలుగులో గూఢాచారి 2లో యాక్ట్ చేస్తోంది. అడవి సేజ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేస్తోంది. గతంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన భలే మంచి రోజుతో టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అయింది భామ. తమిళంలో జయం రవితో జీనీ, లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న డీసీ, మలయాళం అండ్ ఓన్ ఇండస్ట్రీ పంజాబీలో చెరో ఫిల్మ్ చేస్తోంది వామిక. ఇవన్నీ కూడా జస్ట్ కేవలం సోసో అనిపించుకున్న సినిమాలతోనే ఆఫర్స్ కొల్లగొట్టింది. ఇక వీటిలో ఒక్క మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే వామికాను ఇక పట్టుకోవడం కష్టమే. సెన్సార్ కు వెళ్ళడానికి ముందే బాలీవుడ్ ఫిల్మ్స్ టైటిల్ చేంజ్ చేసుకుంటున్నాయా? ఫస్ట్ ఓ టైటిల్ అనౌన్స్ చేసి తూచ్ అంటూ మళ్ళీ చేంజ్ చేస్తున్నారా? రీసెంట్ టైమ్స్ లో టైటిల్ కార్డ్ మార్చుకున్న మూవీస్ ఏంటి? ఈ కన్ఫ్యూజన్ వెనుకున్న రీజన్ ఏంటి? సినిమాల్లో అభ్యంతరకర సీన్స్ ఉన్నా, కుల మత రాజకీయ వర్గాలను టార్గెట్ చేసే విధంగా టైటిల్స్ కనిపించినా సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది సిబిఎఫ్సి. సీన్లకు కత్తెర వేస్తున్నట్లే టైటిల్ చేంజెస్ తప్పట్లేదు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ బోలెడు సినిమాలు ఇలాంటి అనుభవాలే ఎదుర్కొన్నాయి. నార్త్ బెల్ట్ కు కూడా ఎక్స్పీరియన్స్ చేసింది. కానీ బాలీవుడ్ లో కొన్ని ఫిలిమ్స్ సెన్సార్ బోర్డుకు వెళ్లడానికన్నా ముందే టైటిల్ చేంజెస్ చోటు చేసుకుంటున్నాయి. సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఫిలిం ఏక్ దిన్ తర్వాత మేరే రహోగా టైటిల్ చేంజ్ అయింది. కానీ అమీర్ ఖాన్ మూవీ ప్రొడక్షన్స్ లోకి ఎంట్రీ తీసుకున్నాక పాత టైటిల్ నే ఫిక్స్ చేశారు మేకర్స్. ఏక్ దిన్ సినిమాకు యాప్ట్ టైటిల్ అన్న కారణంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫిలిం. సల్మాన్ ఖాన్ అప్కమింగ్ ఫిలిం బ్యాటిల్ ఆఫ్ గాల్వన్. 2020లో గాల్వన్ లోయలో చైనా సైనికులతో విరోచిత పోరాటం చేసి వీరమరణం పొందిన తెలుగబ్బాయి కర్నల్ సంతోష్ బాబు స్టోరీగా రాబోతోంది ఫిలిం. సినిమా నుండి టీజర్ సాంగ్స్ వచ్చేసాయి. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ సడన్లీ టైటిల్ చేంజ్ చేసి మాతృభూమిగా ప్రకటించారు మేకర్స్. రిలీజ్ కూడా ఏప్రిల్ నుండి ఆగస్టుకు వాయిదా పడింది. టైటిల్ జనాలకు రీచ్ కాకపోవడంతో పాటు భావోద్వేగం కొరవడిందన్న వంకతో టైటిల్ మార్చాడట సల్మాన్. కానీ సినిమాను వక్రీకరిస్తున్నారంటూ చైనా మీడియా అక్కసు వెళ్లగక్కకే టైటిల్ చేంజ్ అయిందని బజ్. తాజాగా ఈ జాబితాలోకి చేరబోతోందట ఆయుష్మాన్ ఖురాన్ ఫిలిమ్స్ ఏ ఫ్రేమ్ మోలియా, మైనే ప్యార్ కియా, ప్రేమ్ రతన్ ధన్ పాయే లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కమ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను అందించిన సూరజ్ జర్జత్వా దర్శకత్వంలో వస్తున్న ఈ ఫిలిం టైటిల్ చేంజ్ కాబోతోందట. ఏ ప్రేమ్ మోహమాయా హే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహావీర్ జైన్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ రాజశ్రీ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. సారువారి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. టైటిల్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేందుకు ఈ మార్పులట. అయితే సినిమాకు క్యాచీ టైటిల్ ఉంటే ప్రేక్షకులను థియేటర్స్ వరకు మాత్రమే రప్పించగలదు. కానీ కంటెంట్ లేకపోతే టైటిల్ తో సంబంధం లేకుండా తిప్పికొడతారు ఆడియన్స్. జెనీలియా అంటే హాసిని అనేంతలా రిజిస్టర్ అయింది. మళ్ళీ ఆ తరహా రోల్ ఈ మధ్యకాలంలో తెరపై కనిపించలేదు జెనీలియా. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ని మమిత రిప్రజెంట్ చేయబోతుందా? తన ఫేవరెట్ హీరో సూర్యతో నటించాలన్న కళ మమితకు ఎట్టకేలకు నెరవేరిందా? సరికొత్త సూర్యను వెంకీ అట్లూరి చూపించబోతున్నాడా? మాలీవుడ్ బ్యూటీ మమితా బైజు కెరీర్ గ్రాఫ్ మార్చేసిన ఫిల్మ్ ప్రేమలు. ఈ మూవీతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సొంత ఇండస్ట్రీలో కన్నా తమిళంలో క్రేజియస్ట్ బ్యూటీగా అవతరించింది. వరుసగా కాలీవుడ్ స్టార్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటూ యంగ్ బ్యూటీలు కుళ్ళుకునేలా చేస్తోంది. దళపతి విజయ్తో జననాయకన్ కంప్లీట్ చేసిన మమిత నెక్స్ట్ ధనుష్ కరాతో పాటు సూర్యతో విశ్వనాథన్ అండ్ సన్స్ చేస్తోంది. ఎట్టకేలకు తన ఫేవరెట్ హీరో సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది మమిత. గతంలో బాలవనంగాన్ మూవీలో నటించే ఛాన్స్ రాగా ఆ ప్రాజెక్టు నుంచి సూర్య క్విట్ కావడంతో మమిత కూడా తప్పుకోవాల్సి వచ్చింది. కానీ అప్పుడు బాలా మిస్ చేస్తే వెంకీ అట్లూరి ఈ ఇద్దరిని కలిపాడు. ఇప్పటి వరకు కాస్త మెచ్యూర్డ్ గర్ల్ తరహా పాత్రలో కనిపించిన మమిత ఈ మూవీలో అల్లరి పిల్లగా జోవియల్ క్యారెక్టర్ చేస్తోంది మలయాళ కుట్టి. తనకన్నా వయసులో 20 ఏళ్ల పెద్దవాడైన సూర్యను ప్రేమించే అమ్మాయిగా కనిపించబోతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ లో సరికొత్త సూర్యను చూపించబోతున్నాడు. తన వయస్సుకు తగ్గ క్యారెక్టర్ చేస్తున్నాడు సూర్య. గతంలో సమ్మర్ రిలీజ్ అనుకోగా ఇప్పుడు జులైకి మూవీ వాయిదా పడింది. తాజాగా వదిలిన టీజర్ మాత్రం ఫ్లాప్స్ లో ఉన్న సూర్యకు సాలిడ్ కంబ్యాక్ మూవీగా మారుతుందన్న హోప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలెప్పుడో క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ రైజింగ్ బ్యూటీ శార్వారి వాక్ ఏమైంది?
ఏడాదిగా గ్యాప్ తీసుకున్న ఈ భామ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించేది ఎప్పుడు? వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ ఫెలో భామలకు నిద్ర లేకుండా చేస్తుందా? అలియా భట్తో కలిసి యుద్ధం చేయబోతుందా? యంగ్ హీరోలకు ఆమె బెస్ట్ చాయిస్ గా మారిందా? బంటి ఔర్ బబ్లీ 2తో కెమెరా వెనుక నుండి ముందుకు వచ్చిన బ్యూటీ శార్వరి వాగ్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఈ సోయగం తొలుత అసిస్టెంట్ డైరెక్టర్గా ఓనమాలు దిద్దింది. కానీ తరువాత హీరోయిన్ మెటీరియల్ అని గుర్తించి ఆఫర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు మేకర్స్. తొలి సినిమా తడబడిన మడాక్ హారర్ ఫిల్మ్స్లో వచ్చిన ముంజాతో క్లిక్ అయింది అమ్మడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శార్వరి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. వేదాలో శార్వరి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆ నటనే క్రేజీ ప్రాజెక్టులను తెచ్చిపెడుతోంది. వేదా తర్వాత ఏడాదిగా సిల్వర్ స్క్రీన్ కు దూరమైన శార్వరి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. యశ్రాజ్ ఫిల్మ్స్ సినిమాటిక్ యూనివర్స్లో ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఆల్ఫాలో నటిస్తోంది. అలియా భట్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో విలన్లను మట్టి కరిపించనుంది ఈ ముంబై భామ. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ. బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ లవ్ స్టోరీ మే వాపస్ ఆవుంగాలో నటిస్తోంది శార్వరి. ఈ ఫిల్మ్ జూన్ 12న రిలీజ్ కాబోతోంది. దిల్జీత్, వేదాంగ్ రైనా, నజీరుద్దీన్ షా మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. ఇవే కాకుండా ఆయుష్మాన్ ఖురానాతో ఏ ప్రేమ్ మోలియా, సయారా హీరో అహన్ పాండేతో మరో మూవీకి కమిట్ అయిందని బజ్. ఈ లైనప్, ఈ క్రేజీ ప్రాజెక్టులు చూస్తుంటే జాన్వి, అనన్య, అనీత్ పద్దా లాంటి ఫెలో భామలకు పోటీగా మారుతుందేమో శార్వరి.